కూడి వచ్చిన సంవత్సరాలకి యేసుక్రీస్తు వందనాలు తెలియజేసి అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఆలోచించే విషయం ఏంటంటే, పరిశుద్ధమైనది కుక్కలక పందులు ఎదుట ముత్యముల అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. పరిశుద్ధమైనది కుక్కలక పందులు ఎదుట ముత్యాల అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. ఈ అంశాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే, మనకు బైబిల్లో ఈ టైటిల్ కనబడుతుంది. బైబిల్లో ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఈ మాట మాట్లాడుతుంది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. తాను బ్రతుకున్న కాలంలో కొంతమందిని కుక్కలుగాను మరికొంతమందిని పందులుగాను అక్కడ పోలుస్తూ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పందుల ముందు ముత్యాలు వేసిన, కుక్కలకి పరిశుద్ధమైనది పెట్టినా అది ఎలాంటి పరిస్థితి వస్తుందో అనే దాన్ని తెలియజేయడానికి ఆయన ఒక స్టేట్మెంట్ మాట్లాడుతున్నారు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. 7వ అధ్యాయం 6వ వచనం. దీంట్లోంచి మనం టైటిల్ తీసుకున్నాం. ఇక్కడ 7వ అధ్యాయం 6వ వచనంలో సమాచారం తెలియజేశాడు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి అని చెప్పేశాడు. కాబట్టి ఇది మాట్లాడుతుంది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధమైనది అనే మాట మాట్లాడాడు. ఈ అంశంలో మనము ఈ అంశాన్ని డివైడ్ చేద్దాం. అంటే సత్యవాక్యాన్ని ఏం చేయాలి? సరిగా విభజించాలి. కాబట్టి పరిశుద్ధమైనది ఏంటి? అది మొదటి ప్రశ్న. రెండోది కుక్కలు ఎవరు? మూడోది ముత్యములు అంటే ఏంటి? 4 పందులు ఎవరు అని తెలిస్తే కనుక పందులు ఎవరో తెలియాలి, కుక్కలు ఎవరో తెలియాలి, పరిశుద్ధమైనది ఏంటో తెలియాలి, ముత్యములు అంటే ఏంటో తెలియాలి. ఎందుకంటే ఇవి అలంకారికంగా మాట్లాడుతుండే కానీ అక్షరాంతంగా మాట్లాడతలేదు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కుక్కలంటే కుక్కలు కాదు, పందులంటే పందులు కాదు, ముత్యములంటే ముత్యములు కాదు. మరొకటి ఏమని చెప్పేశాడు? పరిశుద్ధమైనది అంటే దేని గురించి మాట్లాడుతున్నాడో చెప్పేస్తున్నాడు అక్కడ. కాబట్టి మొట్టమొదటిది పరిశుద్ధమైనది అని అంటే ఏంటంటే కనుక ఇక్కడ పరిశుద్ధమైనది అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాడంటే పరిశుద్ధమైనది అనగా ఏంటిదో దేవుడు బైబిల్లో తెలియజేశాడు. ఏంటో చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో సమాచారం తెలియజేశాడు. ఏమని? 2-3 కంబైన్గా ఉన్న చూడండి. అక్కడ సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్తమైన దోషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిష్యులు పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన, అంటే దేవుడు వాక్యాన్ని ఎలా పోలుస్తున్నాడు అంటే నిర్మలమైంది అని మాట్లాడేశాడు. కాబట్టి పరిశుద్ధమైనది అని దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాడంటే దేవుడు వాక్యాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇక్కడ మరో పదం కనపడింది. ఏంటిది? ఇది నిర్మలమైంది అని చెప్పేశాడు. అప్పుడు వాక్యం ఎలాంటిది? నిర్మలమైంది. దాన్ని పాలతో పోల్ చేశాడు. ఒకటనేసి ఏం చేశాడు? నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన అని చెప్పేశాడు. కాబట్టి ఒక వ్యక్తి ఎదగాలంటే రక్షణలో ఆ వ్యక్తికి కావాల్సింది ఏంటిది? పాలు. ఆ పాలు ఏంటిది? వాక్యము. ఈ వాక్యము ఎలా పోల్చున్నాడంటే నిర్మలమైంది అని పోలుస్తూ మాట్లాడుతున్నాడు. మరొక వచనాన్ని మనం చూస్తే కనుక కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము, ఎందుకంటే పరిశుద్ధమైన దాన్ని అనగా దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాడంటే దేవుని వాక్యాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు అండి. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 12వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 12:6 ఎవరిని తీసుకుని చదవచ్చు. 12వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఒక సమాచారాన్ని తన గ్రంథం ద్వారా ఈ లేఖికుడి ద్వారా తెలియజేస్తున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, మట్టి మూసలో 7 మార్లు కరిగి ఉదికిన వెండి ఎంత పవిత్రములు అని చెప్పేశాడు. కాబట్టి పరిశుద్ధమైందన్నా పవిత్రమైందన్నా ఒకే అర్థాన్ని ఇస్తాయి. కాబట్టి పవిత్రమైంది పరిశుద్ధమైంది ఏంటంటే కనుక దేవుని వాక్యాన్ని పోలుస్తున్నాడు. దేవుని వాక్యం ఎలాంటిది? పరిశుద్ధమైంది. దేవుని వాక్యం ఎలాంటిది? పవిత్రమైంది అని మాట్లాడేశాడు. అదే మాట్లాడాడు అక్కడ. ఏమని? యెహోవా మాటలు. యెహోవా మాటలు అంటే ఏంటి? ఆయన యొక్క వాక్కు లేదా ఆయన యొక్క మాటలు అనే సంగతి ఎరగాలి. అదే మాట్లాడేశాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఉదికిన వెండి అంతా పవిత్రములు. అంటే ఒక దాన్ని రిప్రజెంట్ చేస్తూ దాని విలువ అంతా చెప్తున్నాడు. అంటే వాక్యము చాలా పవిత్రమైంది అని మాట్లాడుతూ ఇది దేవుడే సెలవిస్తున్నాడు. కాబట్టి వాక్యం పవిత్రమైనదిగా కనపడుతుంది. 2 వాక్యము నిర్మలమైనదిగా కనపడుతుంది. 3వ విషయం చదివితే కనుక కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం కూడా చదువుదాం. కీర్తనల గ్రంథము
18:30 ఒక సమాచారం తెలియజేశాడు. క్రొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా దేవుడు వాక్యాన్ని ఎలాంటిది అంటున్నాడంటే నిర్మలమైంది అని తెలియజేశాడు. కీర్తనల గ్రంథము 18:30 చదువుదాం. కీర్తనలు 18:30. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు ఎలాంటిది? నిర్మలము. యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారందరికి ఆయన కేడెము అని చెప్పేశాడు. కాబట్టి నిర్మలమైన వాక్యం కనపడుతుంది, వాక్యం నిర్మలంగా కనపడుతుంది, వాక్యము పవిత్రమైన దానిగా కనపడుతుంది. మరొక భాగం మాట్లాడితే అదే కీర్తనలో 19:8 కూడా చెప్పేశారు సమాచారం. 19:8 చదువుతాం. యెహోవా ఉపదేశములు ఎలాంటివంట? నిర్దోషమైనవి. ఆయన ఉపదేశాలు ఎలాంటివి అంటే ఏ దోషం లేనివి. ఆయన వాక్యం ఎలాంటిది? ఏ దోషం లేనిదండి. కాబట్టి వాక్యాన్ని ఎవరో కూడా దోషి లేదా దోషంగా ఉంది అని మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. అందుకోసం చెప్పేసి ఏమని, యెహోవా ఉపదేశాలు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచను. యెహోవా ఏర్పరిచిన ధర్మము అంటే చట్టం ఎలాంటిదంట? నిర్మలమైనది, అది కన్నులకు ఏం చేస్తుంది? వెలిగించును అని చెప్పేశాడు. కాబట్టి నిర్మలమైనదిగా పోలుస్తున్నాడు, మరియు పవిత్రమైన దానిగా పోలుస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ మరొక మాట మాట్లాడేమనంటే నిర్దోషమైనది అని చెప్పేశాడు. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు ఇలా పోలుస్తూ మాట్లాడుతున్నాడు. మనం మరో క్వశ్చన్ నుంచి చదివితే అదే కీర్తనలు 119, 140 చదువుతాం. కీర్తనలు 119, 140 ఒక సమాచారం తెలియజేశాడు. నీ మాట మిక్కిలి ఎలాంటిదంట? స్వచ్ఛమైంది. మనం ఏదైనా వాటర్ని చూసినా, ఏదైనా పాలను చూసినా మురికిగా లేకుండా ఉంటే ఏమంటామో? స్వచ్ఛమైన దానిగా ఉందామని చెప్తాం. అలాగే దేవుని వాక్యం ఎలాంటిదంట? స్వచ్ఛమైంది అని చెప్పేశాడు. కాబట్టి వాక్యం ఎలాంటిదంటే స్వచ్ఛమైనది. అంటే దాంట్లో బ్యాక్టీరియా కానీ, దాంట్లో కల్పితాలు కానీ, దాంట్లో అసభ్యకరమైన వస్తువులు కానీ దాంట్లో ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాక్యం ఎలాంటిదంటే స్వచ్ఛమైనది అని చెప్పేశాడు. వాక్యం ఎలాంటిది? స్వచ్ఛమైనది. అక్కడ కిందకి మాట్లాడేస్తూ నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ఎలాంటిది? ప్రియమైనది అని చెప్పేశాడు. కాబట్టి స్వచ్ఛమైంది అన్నాడు, నిర్దోషమైంది అన్నాడు, నిర్మలమైంది అన్నాడు, పవిత్రమైంది అని చెప్పేశాడు. మరొక పదం వాడాడు దేవుని వాక్యానికి. ఏమనంటే కనుక ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 9 చదువుదాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 9 చదువుదాం. 23:9 వాక్యాన్ని మరొకలా పోలుస్తున్నాడు దేవుడు. ప్రవక్తలను గూర్చినది, యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చి. అంటే దేవుడి మాటలు ఎలాంటివంట? దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటలు ఎలాంటివి అంటే దేవుని వాక్యం ఎలాంటిదంటే కనుక పరిశుద్ధమైంది అని చెప్పేశాడు. కాబట్టి పరిశుద్ధమైనది ఏంటిది అని అంటే కనుక పరిశుద్ధమైనది ఏంటిది? దేవుని వాక్యమే పరిశుద్ధమైనది అని మాట్లాడేశాడు. అదే అన్నాడు అక్కడ. ప్రవర్తనలు గూర్చినది, యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలు గూర్చి. కాబట్టి దేవుడు మాట్లాడే మాటలు ఎలాంటివి? పరిశుద్ధమైన మాటలు. ఈ వాక్యం అంతా ఎలాంటిది? పరిశుద్ధమైనది. కాబట్టి దీనికి ఒక పేరు పెట్టారు, ఏమని? పరిశుద్ధ గ్రంథము. ఏంటంటే లోపల ఉన్న మాటలన్నీ ఎలాంటివి? పరిశుద్ధమైన మాటలు. అందుకోసమే దేవుని వాక్యం అనగా ఏంటిది? పరిశుద్ధమైనది అనే సంగతి ఖచ్చితంగా ఎరగాలి. మనకి క్రొత్త నిబంధనలో దేవుడు క్రొత్త నిబంధనని ఎలా పోల్చాడంటే కనుక క్రొత్త నిబంధనని పోలుస్తూ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంని 20 చదువుదాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 20 చదువుదాం. 7వ అధ్యాయం 20 ఒక సమాచారం తెలియజేశాడు. మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధన. అంటే క్రొత్తన ఎలాంటిదంట? శ్రేష్టమైంది అని చెప్పేశాడు. కాబట్టి ధర్మశాస్త్రము పవిత్రమైంది, క్రొత్తన ఎలాంటిది? దానికంటే ఎలాంటిదంట? శ్రేష్టమైంది అని చెప్పేశాడు. కాబట్టి శ్రేష్టమైన వాక్యంగా కనపడుతుంది, 2 పవిత్రమైనదిగా కనపడుతుంది, 3 పరిశుద్ధమైనదిగా కనపడుతుంది, 4 నిర్మలమైనదిగా కనపడుతుంది, 5 ఎలా కనపడుతుంది? స్వచ్ఛమైనదిగా కనపడుతుంది. అంటే దేవుని వాక్యాన్ని దేవుడు ఎలా రిప్రజెంట్ చేశాడంటే పరిశుద్ధమైనది అని చెప్పేశాడు. ఇప్పుడు పరిశుద్ధమైనది మీరు ఎవరికి వేయకండి? కుక్కలకి వేయకండి. ఎందుకంటే పరిశుద్ధమైనది ఎవరికి వేయకూడదు? పరిశుద్ధమైనది కుక్కలు ఎదుట పందుల ముందు ముచ్చాలా అని అంటే పరిశుద్ధమైనది ఏంటంటే దేవుని వాక్యము అని మనకు అర్థమైపోయింది. అయితే ఇక్కడ టైటిల్లో మనకి మరొక పాదం వాడాడు. ఏంటిది? అది ముత్యము అన్నాడు. ముత్యము అని అంటే ఇంగ్లీష్లో డైమండ్గా కనపడుతుంది, కానీ అది అలంకారికంగా తీసుకోలే కానీ అక్షరార్థంగా తీసుకోకూడదు. అక్షరార్థంగా తీసుకుంటే అది డైమండ్ ముత్యంగా కనపడుతుంది. ముత్యములు అంటే ఏంటంటే కనుక దేవుడు ముత్యం అంటే ఏంటో దేవుని గ్రంథంలో తెలియజేశాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 45 చదువుతాం. మత్తయి సువార్త
13వ అధ్యాయము 45 వచనం చదువుతాం. 13:45లో ఒక సమాచారం తెలియజేశాడు. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములతో వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది అని చెప్పేశాడు. కాబట్టి పరలోక రాజ్యం అంటే ఏంటిది? సంఘం. కాబట్టి దేవుని రాజ్యంగా పాత్రలో కూడా పిలబడుతుంది. కాబట్టి పరలోక రాజ్యము ఎవరిని పోలి ఉందంట అక్కడ మాట్లాడేశాడు. అంటే సంఘం గురించి మాట్లాడేస్తాడు. ఏమని? పరలోక రాజ్యము మంచి ముత్యములతో కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని ఏం చేసునో కొనును అని చెప్పేశాడు. కాబట్టి పరలోక రాజ్యాన్ని, సంఘాన్ని, దేవుని రాజ్య స్వార్థని దేవుడు ఎలా రిప్రజెంట్ చేస్తున్నాడు? ముత్యాలకు రిప్రజెంట్ చేస్తున్నాడు. అంటే దేవుడు స్వార్థ కానీ, స్వార్థ విని ఎవరైతే సంఘంలోకి వస్తున్నారో ఆ సంఘం కానీ, స్వార్థ కానీ ఎలాంటిదంటే కనుక ముత్యముల్ని పోలి ఉన్నది అని చెప్పేశాడు. అంటే ఒక డైమండ్ ఎంత విలువ ప్రపంచంలో దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా, ప్రభువైన యేసుక్రీస్తుని కలుసుకోవాలన్నా ఆయన సంఘంలో లేకపోతే ఏముండదంటే అవకాశం ఉండదు. అందుకోసమే ముత్యాలు ఎవరైతే వేయకూడదు అని అంటే కుక్కలు ఎదుట వేయకూడదు, పందులు ఎదుట, పరిశుద్ధమైనది కుక్కలుగా పెట్టకూడదు, పందులు ఎదుట ఏమేయకూడదు అంటే ముత్యాలు వేయకూడదు అని చెప్పేశారు. కాబట్టి దేవుని రాజ్య సువార్తని ఎంత విలువ గలదగా గ్రంథంలో తెలియజేశాడు. మనకి అదే 13వ అధ్యాయంలో పరలోక రాజ్యం అంటే ఏంటి తెలియజేశాడు. 11వ వచనం 10-11లో తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావు అని ఆయన అడుగుగా ఆయన వారితో ఇట్లా ఏమన్నాడంట? పరలోక రాజ్యం ఎవరు మర్మం ఎరుగుట మీకు అనుగ్రహింపలేదు కానీ వారికి ఏం చేయబడలేదు, అనుగ్రహించబడలేదు అని చెప్పేశారు. కాబట్టి పరలోక రాజ్య మర్మములు అని దేని గురించి మాట్లాడుతున్నాడు? దేవుని రాజ్య సంగతులు అంటే స్వార్థ సంగతులు దేని గురించి మాట్లాడుతాడు అంటే సంఘాన్ని గురించి మాట్లాడేశాడు. అదే అన్నాడు అక్కడ, పరలోక రాజ్యం మర్మములు ఎరుగుటే మీకు అనుగ్రహింపలేదు కానీ వారికి ఏం చేయబడలేదు, అనుగ్రహించబడలేదు. ఎందుకంటే చాలామంది స్వార్థని ఇంకా లెక్క చేయకుండా దేవుళ్ళలోకి, రాజ్యంలోకి రావాలన్నా, క్రీస్తు సంఘంలోకి రావాలన్నా చాలామంది వినుచుండి వినరు, గ్రహించుచుండి గ్రహించరు, వాళ్ళు చూచుచుండి చూడరు. ఎందుకంటే వీళ్ళకి కనపడదు పాపం. అంటే సంఘంలోకి రావాలంటే, పరలోక రాజ్యంలోకి రావాలంటే కనుక వారు కళ్ళుండి మూసుకుపోతున్నారు అని తెలియజేస్తాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేశాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. 13 ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వల్ల స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూటు మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రం తెలుసుకోనరని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయం ఏమవుతుంది, నెరవేర్చింది. ఎందుకంటే చాలా మందికి దేవుని రాజ్య స్వార్థ ప్రకటించబడినా, సంఘాన్ని గురించి ప్రకటించబడినా, అది ముత్యములతో పోయినా, ముత్యాలు వీళ్ళు ఎదుట పెట్టినా వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తొక్కేసి వెళ్ళిపోతారే కానీ ఆ ముత్యాలు విలువ ఎవరికి అర్థమవుతుంది అంటే పందులకు అర్థమవుదు. పరిశుద్ధమైన కుక్కలకు పెడితే ఆ కుక్కలు ఏం చేయరంటే దాన్ని తినరు. ఇది గురించి అంటే ఆ విలువైన దాన్ని ఎవరు పడితే వాళ్ళు ఎదుట ఏం చేయకూడదు, వేయకూడదు అనే సంగతి ఇక్కడ మనకి ఖచ్చితంగా ఏం చేస్తుంది, తెలియబడుతుంది. ఎందుకంటే దేవుని సమాచారాన్ని కానీ, దేవుని వాక్యాన్ని కానీ ఇలా వృధా చేసే వారి దగ్గర, వృధా చేసే కుక్కల దగ్గర కానీ, పందుల దగ్గర కానీ దయచేసి మనం వేయకూడదండి. అదే ఈ వాక్యం మనకి నేర్పిస్తుంది. ఎందుకంటే పాత నిబంధనలో కూడా బలి అర్పణలో కూడా ఎవరు పడతాలు తినకూడదు. అదే మాట్లాడేస్తాడు నిర్గమకాండము 29వ అధ్యాయం. ఎందుకంటే పూర్వము పరిశుద్ధమైన బలి అర్పణ మాంసం ఎవరు పడతాలు తినకూడదు. నిర్గమకాండం 29వ అధ్యాయం 33వ వచనం, 29-33. వారిని ప్రతిష్ఠ చేయుటకు, వారిని పరిశుద్ధపరచుటకును, వారిని ప్రతిష్ఠ చేయుటకును, వారిని పరిశుద్ధపరచుటకును వేటి వల్ల ప్రాయచిత్తం చేయబడునో వాటిని వారు ఏం చేయాలంట, తినవలను. అవి పరిశుద్ధమైనవి కనుక అన్యుడు వాటిని ఏం చేయకూడదు, తినకూడదు. అంటే ఇవి తినాలని అంటే ప్రతిష్ఠించబడిన వారు, నెక్స్ట్ పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే తినాలి. కానీ ఎవరు తినకూడదు అంటే ఇది బలి అర్పణలో ప్రతిష్ఠించబడిన వ్యక్తి తప్పించి ఏ అన్యుడు దాన్ని ఏం చేయకూడదు, ముట్టుకోకూడదు. దేవుని రాజ్య సువార్తలు ఆయన సంఘంలో చేరే వారికి, ఆ సంగతులు గ్రహించిన వారికి, ఆ సంఘంలోకి వచ్చిన వారికే అది తినడానికి అర్హులు. కానీ మరొకరు ఎదుట దాన్ని పెడితే వాళ్ళు అది అసలు తినడానికి కూడా ఎవరు కాదు, యోగ్యులు కాదు. చాలామంది విలువైన ఇలాంటి పరిశుద్ధమైన వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని, శ్రేష్టమైన వాక్యాన్ని ఎవరికి పెడతారని అంటే కనుక
కుక్కలు పెడుతున్నారు. అసలు మీరు కుక్కలు ఎవరో తెలియాలి ఖచ్చితంగా. తెలిస్తే ఎవరికి పెట్టాలో ఎవరికి పెట్టకూడదో కూడా మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. లేవియాకాండము 22వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. లేవియాకాండం 22వ అధ్యాయం 10వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 22:10 అన్యుడు ప్రతిష్టమైన దాన్ని ఏం చేయకూడదు, తినకూడదు అని చెప్పేశాడు. దేన్ని తినకూడదు? అన్యుడు అంటే, అన్యుడు అంటే దేవుణ్ణి ఎరగని వాడు, దేవునితో నిబంధనలోకి రానివాడు, దేవుని మాట విని ఆయన చట్టంలోకి రానివాడు ఎవరంటే అన్యుడు. అన్యుడు ఏం చేయకూడదు అంట, అన్యుడు ప్రతిష్టమైన దాన్ని తినకూడదు. యాజకుని ఇంట నివసించు అన్యుడే గాని జీతగాడే గాని ప్రతిష్టమైన దానిని ఏం చేయకూడదు, తినకూడదు అని చెప్పేశాడు. ఈనాడు కూడా మనం అంతే, దేవుని పరిశుద్ధమైన మాటలో విలువ లేని వారి యుద్ధ మనం ఏం చేయకూడదు, పెట్టకూడదు. ఆ సందేశం వారికి చెప్పకూడదు. ఎందు గురించి అంటే, ఆ సందేశం వారు ఎదుటెట్టినా, ఆ విలువైన వాళ్ళు ముందెట్టినా సరే, ఎంత గ్రంథంలోంచి మనం తీసి లేఖనాలతో వివరించి చెప్పినా అది వాళ్ళ కుక్కలు కాబట్టి వాళ్ళకి అర్థమవు దాని విలువ. పందులు కాబట్టి ముత్యాలు ఏం చేస్తారంటే తొక్కేస్తారు. అదే ముత్యాలు విలువ చేసిన వాళ్ళు ఏం చేసుకుంటారు, సీక్రెట్గా భద్రపరచుకుంటే దాన్ని దాచుకుంటారు. ఇవి తొక్కేసినాయంటే కనుక దాని విలువ తెలియదు. అందుకోసమే పరిశుద్ధమైన మాటలు కానీ, దేవుని వాక్యం కానీ, ఈ విలువైన శ్రేష్టమైన మాటలు కానీ ఎవరు ఎదుటి పెడితే వాళ్ళ ఎదుటి వేయకూడదు. ఎవరికి పడితే ఆహారాన్ని, ఎందుకంటే వాక్యము ఎలా పోల్చబడింది, ఆహారంగా పోల్చబడింది. ఎందుకంటే ఈ విలువైన వాక్యాన్ని, ఎందుకంటే ప్రభువుని యేసుక్రీస్తు బతకుండగా చెప్తారు, నేనే ఎవరిని, జీవాహారాన్ని. నా మాటలు వినివాడు ఏం చేస్తున్నాడు, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఏం చేస్తున్నాడు, భుజిస్తున్నాడు అని చెప్తాడు. కాబట్టి ఈ ఆహారాన్ని ఎవరు పడితే వాళ్ళకి ఏం చేయకూడదు, మనం పెట్టకూడదు. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. 7వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకూడి. పరిశుద్ధమైనది అంటే ఏంటో తెలిసింది, కుక్కల్ని ఇంకా మనం ఆలోచించలేదు. మీ ముత్యములను పందులు ఎదురు ఏం చేయకండి, వేయకండి అని చెప్పేశాడు. ఇక్కడ 2 పదాలు కనపడుతున్నాయి. పరిశుద్ధమైన దాన్ని ఏంటో చూసాం మనం, ముత్యాలు ఏంటో చూసాము. అయితే కుక్కలు ఎవరో పందులు ఎవరు అనేది తెలిస్తే కనుక ఎవరు ఎదుట వేస్తున్నామో ఎవరు ఎదుట వేయకూడదో కూడా మనకి అర్థమైపోద్ది. అయితే కుక్కలు అంటే ఎవరు అని అంటే కనుక మనకి క్రొత్తనే ఉన్న క్లియర్ కట్గా చెప్పేసింది. కుక్కలు ఎవరు అని అంటే కనుక ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఒక సమాచారాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని, కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి అని చెప్పేశాడు. కాబట్టి కుక్కలు అంటే ఎవరు కాదు, భౌతికమైన కుక్కలు కాదు, అదే మాట్లాడేశాడు. కుక్కలైన విషయమే, కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమే ఎలా ఉండాలి, జాగ్రత్తగా నుండి అని చెప్పేశాడు. ఎవరంటే వీళ్ళు కూడా పనే, వీళ్ళు కూడా పని చేస్తుంది దేవుని సేవే, దేవుని పనే అని చెప్పుకుంటారు. కానీ అది ఏ పని అంటే కనుక దుష్టులైన వారు చేస్తున్న పని, నీతి పరిచారకుల వేషం వేసుకున్న వారు చేస్తున్న పని. మేము కూడా దేవుని సేవకులం అని చెప్తారు వాళ్ళు. కానీ మీరు ఎవరు అని అంటే, దేవుని మీరు పిలబడుతున్న రీతి ఏంటంటే మీరు ఎవరు అని అంటే కుక్కలు అనే సంగతి ఖచ్చితంగా ఎరగాలి. అదే అన్నాడు అక్కడ, కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండి, ఈ చేతను ఆచరించే వారి విషయమే ఎలా ఉండండి. మనం బివేర్ ఆఫ్ డాగ్స్ అని అడతాం. ఎక్కడ గేట్ మీద రాస్తాం. ఎందు గురించి అంటే ఇక్కడ కుక్క ఉన్నది చాలా జాగ్రత్త అని చెప్తాం. ఓ భౌతికమైన కుక్క మనకి ఎంత ప్రమాదమో, ఆత్మీయంగా మనం కూడా ఈ అబద్ధ బోధకుల దగ్గర, ఈ దుష్టులైన పనివారు ఎదుట ఏం వేయకూడదని అంటే కనుక విలువైన వాక్యాన్ని, పరిశుద్ధమైన వాక్యాన్ని వేయకూడదు. వేస్తే దాని విలువలకే అర్థం కాదు. ఎందు గురించి అంటే వాళ్ళు భౌతికమైన బ్రతుకు తెరువు కోసము, భౌతికమైన ఉద్యోగాల కోసము, భౌతికమైన డబ్బు కోసము, భౌతికమైన దీవుల కోసము, భౌతికమైన ఆశీర్వాదాల కోసము, భౌతికమైన కార్యక్రమాల కోసం వచ్చే వాళ్ళకి విలువైన వాక్యం ఎంత కరాఖండితంగా, ఎంత లేఖనాలతో చూపించినా వాళ్ళకి అర్థమవుతుంది. కారణం ఏంటంటే వారు ఎవరు అని అంటే కుక్కలు అని చెప్పేశారు. ఒక కుక్కలకి విలువైన దాన్ని పెట్టండి ఎప్పుడైనా. అసలు అది విలువైనదా కాదని ఏం చేస్తుంది, చేదరించి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందు గురించి అంటే దాని విలువ దానికి తెలీదు. అందుకోసం చెప్పేశాడు, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండు, ఈ చేదన ఆచరించే వారి విషయమే జాగ్రత్తగా ఉండు అని చెప్పేశాడు. వీళ్ళ గురించి పాత నిబంధనలో కూడా యెషయా గ్రంథం 56వ అధ్యాయం, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతాం. ఇలాంటి వారితో మనము వాదాలు కానీ డిస్కషన్లు కానీ చేయకూడదు. ఎందు గురించి అంటే విలువైందని ఎవరు పడితే వాళ్ళు ఎదుట వేయకూడదండి. మనమేమో ఎంతసేపు వాళ్ళతో వాదిద్దామో, వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటాం. ఎందుకంటే మీరు అసలు గ్రంథం అర్థమైతే కనుక ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదు అర్థమైపోతుంది మీకు. అది చెప్పేశాడు 56వ అధ్యాయము 10వ వచనం. వారి కాపరులు ఎలాంటి వారంట, గుడ్డివారు అంటే కళ్ళుండి కనపడప లేఖనాలు.
ఇదిగో మీరు ధనాపేక్ష, స్వార్థకుడు ఏం చేయకూడదు? ధనాపేక్షని అపేక్షించకూడదు. వీళ్ళు ఏం చేయకూడదు? ధనాపేక్ష అనేది ఉండకూడదు అని అంటే వీళ్ళు ధనం కోసమే దేవుని సేపడతారు, ధనం కోసమే బైబిల్ పట్టుకుంటారు. భౌతికమైన కార్యక్రమాల కొరకే వీళ్ళు ఏం చేసుకుంటే పట్టుకుంటారో కొన్ని లేఖనాలు వీళ్ళకి కనపడినా వీళ్ళకి కనపడవు. ఇదిగో ఒకటే సంఘం ఉంది కనపడదు, ఒకటే బాప్తిసం ఉంది కనపడదు, ఒకటే దేవుడు ఉన్నాడు కనపడదు. ఎందు గురించి అంటే ఒకటే ప్రభు ఉన్నాడు, ఒకటే పరిశుద్ధాత్మ ఉంది. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా వీళ్ళు చూచుచున్నా వీళ్ళకి ఏమావో కనపడదు. అందుకోసం ఈ కాపర్లు ఎలాంటి వారంట? గుడ్డివారు. వారందరూ ఎలాంటి వారు? తెలివి లేనివారు, అబద్ధ బోధకులు. తెలివి ఉన్న వాళ్ళు అనుకుంటారు చాలా మంది. దేవుడు ఏమన్నాడంటే అబద్ధ బోధకుల్ని, దుష్టులైన వారిని ఏమన్నాడంటే తెలివి లేని వారు. సరిగా మాట్లాడితే వాళ్ళు మనతో మాట్లాడలేరు. ఎందుకు అంటే వాళ్ళ తెలివి మన ముందు సరిపోదు. ఎందు గురించి? మన పరిశుద్ధమైన దాన్ని పొందుకున్నాం కాబట్టి. అదే అన్నాడు అక్కడ. వారందరూ తెలివి లేని వారు. వారందరూ ఎవరో? మోగ కుక్కలో అవి ఏం చేస్తారంటే మూలిగితే ఎంత తప్పించి పంట మొరగలేరు. కలవరించుచు పండుకునేవారు. వీళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ కళ్ళకంటారు. కలవరించుచు పండుకునేవారు, నిద్రాశక్తులు, కుక్కలు తిండికి ఆతురపడు. కుక్కలు దేనికి ఆతురపడతాయి? తిండికి ఆధారపడి. ఇలా అబద్ధ బోధకులు కూడా ఎప్పుడు ప్రజల మీద తిందామని, ప్రజల రక్తాన్ని పీల్చేయాలని, ప్రజల్ని ధనం కోసము లేదా డబ్బు కోసము బైబిల్లో లేఖనాలు వాడుకొని కూడా ఏం చేసుకుంటారు? వాళ్ళ వలన మీ వలన ఏం సంపాదించుకుంటారు? లాభం సంపాదించుకుంటారు అని చెప్పేసి అదే అన్నాడు అక్కడ. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. కుక్కలకి ఎలా అయితే ఎంత తిన్నా తృప్తి ఉండదో ఈ కాపర్లకి తృప్తి లేదంటాడు. ఈ కాపర్లు అట్టువారే, వారు దేనిని వివేచించగలరు అంటే వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు అని చెప్పేశాడు. ఎందుకంటే ఈనాడు నాకు నచ్చిన మినిస్ట్రీ నాది, నాకు నచ్చిన బైబిల్ కాలేజ్ నాది, నాకు నచ్చినట్టు సేవ నాది కవరింగ్ చేసుకుని ఈ అబద్ధ బోధకులు ఏం చేసుకుంటారంటే ఎవరికి నచ్చిన మార్గాన్ని వెళ్ళిపోతారు. అదే అన్నాడు అక్కడ. ఏమని? వారందరూ తమకిష్టమైన మార్గాన్ని, అంటే బైబిల్లో లేకపోయినా, లేఖనాలు లేకపోయినా, దానికి ఆధారాలు కానీ ఎవిడెన్స్ కానీ లేకపోయినా మీ సంఘం బైబిల్లో ఉందంటే చెప్పలేరు వాళ్ళు. మీరు చేస్తున్న సిద్ధాంతాలు కానీ, మీరు చేస్తున్న డాక్టర్లు కానీ బైబిల్లో ఉన్నాయంటే చెప్పలేరు. ఎందుకంటే ఈ చెప్పలేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చినట్టు వెళ్ళిపోతారు. వాళ్ళని వెంబడించే వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళకి నచ్చినట్టు వెళ్ళిపోతారు. అదే అన్నాడు అక్కడ. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడు తప్పకుండా. అందరూ స్వప్రయోజనం ఏం చేసుకుంటారంట? ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి దీని గురించి స్వప్రయోజనం కోసం. వీళ్ళు సేవ పట్టింది స్వప్రయోజనం కోసమే. వాళ్ళ దగ్గరికి వచ్చే అల్ప విశ్వాసులు కూడా దేని గురించి వస్తున్నారంటే స్వప్రయోజనం కోసం వస్తున్నారు. అదే అన్నాడు అక్కడ. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమును ఏం చేసుకున్నారంట? విచారించుకొందురు అని చెప్పేశాడు. అంటే వీళ్ళు ఎలా ఉంటారని దేవుడు పాత నిబంధనలో యెషయా గారి ద్వారా తెలియజేస్తాడు. ఎందుకంటే అబద్ధ బోధకుల్ని దేవుడు ఎలా పోల్చాడంటే, దుష్టులైన పనివారిని, గుడ్డి కాపర్ని ఎలా పోల్చాడంటే దేవుడు కుక్కలుగా పోల్చాడు. కాబట్టి కుక్కలు ఎదుట మనం ఏం పెట్టకూడదు? పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని పెట్టకూడదు. ఇదిగోండి మీరు చేసే సేవ తప్పు, మీరు చేసే కార్యక్రమం తప్పు, అసలు మీ మినిస్ట్రీయే తప్పు, మీ మినిస్ట్రీ బైబిల్ లేదనుకో, వాళ్ళు ఏం చేయరు? అంగీకరించలేరు, డైజెస్టిబుల్ చేసుకోలేరు, దాన్ని స్వీకరించలేరు. ఎందు గురించి అంటే వాళ్ళ స్వభావం ఎవరంటే కుక్క స్వభావం. కాబట్టి ఈ విలువైన దాన్ని వాళ్ళు ఎదుటెట్టిన ఏం చేయలేరు? తినలేరు. పాపం ఈ వాక్యాన్ని ఏం చేయలేరు? భుజించలేరు. ఈ వాక్యాన్ని తింటున్నానంటాడు ఆయన. కాబట్టి ఆహారాన్ని తింటమంటే ఏంటి? వాక్యాన్ని తింటమంటే ఏంటి? ఆ గ్రంథాన్ని మనం ఏం చేసుకోవడం? డైజెస్ట్ చేసుకోవడం. దాన్ని విని ఏం చేయాలి? మన మనసారా గ్రహించే కార్యక్రమం జరగాలి. అది దాన్ని భుజించడం అంటే వీళ్ళకి పెట్టినా సరే వీళ్ళకి ఏమవుతుందంటే దాన్ని విలువ తెలియదు. కాబట్టి దాన్ని ఏం చేస్తారో తృణీకరిస్తారండి. అదే మాట్లాడేశాడు. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు సమాచారం తెలియజేస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. వీళ్ళు ఎలాంటి వారు అని అంటే మార్గాలు విడిచిపెట్టేస్తారంటే అదే మాట్లాడేశాడు. ఏమని? తిన్నని మార్గం. ఎలాంటి మార్గం? తిన్నని మార్గం. తిన్నని మార్గమును విడిచి, అంటే మంచి మార్గాన్ని వీళ్ళు ఏం చేస్తారో విడిచిపెట్టేస్తారు. వీళ్ళు సరైన మార్గంలో ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే సరైన మార్గాల్లో ఉంటే ఏమొస్తుంది? కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వేదనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇలాంటి పరిస్థితులు వస్తాయని బతుకు తెరువు గురించి సేవకు వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు? మంచి మార్గంలో కాకుండా వారు సొంతంగా ఏర్పాటు చేసుకున్న మార్గంలో తిరుగుతారు. అందుకోసమే ఇలాంటి వాడు ఉన్నాడంట పాత నిబంధనలో. అదే మాట్లాడేశాడు. తిన్నని మార్గము అంటే మంచి మార్గం వదిలేసి విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి అని చెప్పేసి, అంటే మంచి మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే మీరు చెప్పే ప్రకారంగా మేము ఉండాలంటే,
లేదు మీరు బోధించే ప్రకారం మేము నడవాలంటే అది చాలా కష్టతరం అండి, మా ప్రాణం కూడా పోతుంది, మా కుటుంబాన్ని కూడా వదిలేయాలి, ఇలాంటి భయంకరమైన పరిస్థితి సేవ కోసం మేము చేయలేము. కాబట్టి వాళ్ళకి నచ్చిన మార్గాలు, నచ్చిన మినిస్ట్రీలు, నచ్చిన సేవలు, నచ్చిన కార్యక్రమాలు చేస్తారు. అందుకోసమే ఇలాంటి వాళ్ళు ఏమంటున్నాడు, బిలాము పోయిన మార్గం బట్టి మీరు ఏమైపోయారంట, త్రోవ తప్పిపోయి. ఆ బిలాము దేన్ని ఆశిస్తున్నాడు, దుర్నీతి వలన కలుగు, అంటే నీతి సరైందా కాదు. ఇప్పుడు సంఘము సరైన నీతిలో ఉండి సేవకుని పోషిస్తే అది సరైన విధం. వీళ్ళేం చేస్తారు, వాళ్ళు సరిగా నడిపించరు, సరిగా ఎదిగింప చేయరు, సరిగా వాక్యంతో కట్టరు. ఎందుకంటే వీళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, దుర్నీతితో నడిపిస్తారు. దశమ భాగము క్రైస్తవులు కాదు, దశమ భాగం ఇశ్రాయేలుకి అయితే వీళ్ళు ఎవరి మీద రుద్దుతారు, క్రైస్తవుల మీద రుద్దుతారు. అసలు నువ్వు ఏ నీతి మీద ఆధారపడి ఉన్నావు, ధర్మశాస్త్రం ఇంకా ధర్మశాస్త్ర పద్ధతులు ఈ క్రైస్తవుల మీద రుద్దేవులు ఉండదు అంటే ఆ నీతి వేరు, ఈ నీతి వేరు. వీళ్ళు ఏం చేస్తారంట, దుర్నీతి వల్ల కలుగు బహుమానం ప్రేమించును, అయితే తాను చేసిన అతిక్రమ నిమిత్తము అతడు గద్దెంపోడును. ఎట్లనగా నోరు లేని గార్ధమము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనం ఏం చేసింది, అడ్డగించింది. దేవుడు బిలాముని ఎవరితో హెచ్చరించాడు, అసలు మాట లేని జీవితం ఒక గాడిదతోటి గార్ధబంతో ఏం చేశాడు, హెచ్చరించాడంటే ఎంత పరిస్థితి. ఒక మాట్లాడలేని గాడిద వచ్చి ఒరే నువ్వు బుద్ధి సరి చేసుకో, ఈ బ్రతుకు మారలేదు, నువ్వు మార్గాన్ని విడిచిపెట్టేసావు అంటే ఎంత భయంకరమైన పరిస్థితి అనిపించుంటాడు ఎవరు, బిలాము. ఈనాడు కూడా ఈ అబద్ధ బోధకులు, ఈ కుక్కలు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక, దేవుడు నువ్వు మారకపోతే నీవు ఎలాంటి పరిస్థితి చెప్పేస్తాడంటే, మాట్లాడలేని మోగ జీవితం కూడా నీకేం చెప్పేస్తాడో బుద్ధి చెప్పేస్తాడు. అందుకోసం దయచేసి ఇలాంటి వాళ్ళ దగ్గర మీరు పరిశుద్ధమైందని అటకండి అని చెప్పేశాడు, కిందకి మాట్లాడేశాడు. వీరు ఎలాంటి వారంట, వీరు నీళ్ళు లేని బావులు. అంటే ఆ బావులు ఏముండదు, నీళ్ళు ఉండదు. అబద్ధ బోధకుల దగ్గర ఏముండదు, నీరంటే ఏంటి, ఇందాక చూస్తాం. ఆ వాక్యం అని పాలో, వాక్యం అనే నీరు. నీరంటే ఏంటిది, వాక్యము. వాక్యము ఎవరి దగ్గర ఉండదు, వీళ్ళ దగ్గర ఉండదు. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరంటే నీళ్లు లేని బావు. అబద్ధ బోధకుల దగ్గర మీరు వెతకకూడనిది ఏంటిది, వాక్యం. ఇతను ఏంటండి వాక్యం చెప్పట్లేదు, ఇతనేంటి వాక్యానుసారంగా లేడు, ఇతనేంటి వాక్యానుసారమైన సంఘంలో లేడు, అసలు వెతుకుతుంది ఎవరి దగ్గర, నీళ్లు లేని బావు. అసలు నీళ్లు లేని బావు దగ్గర నీళ్లు వెతకడం మనం తప్పు. ఎందుకంటే నీళ్లు లేని బావు దగ్గర నీళ్లు ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. అబద్ధ బోధకుడి దగ్గర వాక్యాన్ని ఎక్స్పెక్ట్ చేయడం మీరు తప్పు, గుర్తుపెట్టుకోండి. అందుకోసం వాళ్ళు నీళ్లు లేని బావులు, పెనుగాలి కొట్టుకొని పోవు మేఘములు ఉన్నారు. మీకు బాగా గాలి వేసింది అనుకోండి, మేఘలు ఒక చోట నిలబడతాయా, నిలబడ, అవి ఏమైపోతావు, కొట్టుకుపోతాయి. అలాగే అబద్ధ బోధకులు కూడా ఒకరోజు క్రీస్తు రెండో రాకలు మొత్తం అంతా కొట్టుకుపోతారు. ఎందుకు గురించి అంటే ఆ గాలికి వీళ్ళు ఏం చేయలేరు, తట్టుకోలేరు. అదే మాట్లాడేశాడు, పెనుగాలి కొట్టుకొని పో మేఘంలో ఉన్నారు, వీరి కొరకు ఆడాంధకారం ఏం చేయబడింది, భద్రం చేయబడినది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచ్చు, మేమే గొప్ప అని చెప్పుకుంటారు, మా సేవ అంత ఉందా, మా దగ్గర ఉన్న జనమంతా మీ దగ్గర ఉన్నారా, అసలు మా దగ్గరకు వచ్చే జనాభా మీ దగ్గర ఉందా, మా దగ్గరకు వచ్చే కానుకలు మీ దగ్గర వస్తాయా, ఇది చెప్పుకుంటారు డంబపు మాటలు. ఎందుకు అంటే వీళ్ళ దగ్గర 2 లక్షలు వచ్చారనుకోండి, 2 లక్షలు ఎంతమంది పరలోకం వెళ్తారంటే అక్కడ దొరికేస్తారు. యేసు ప్రభు వారికే ఆనాడున్న సమాజంలో అంతమంది జనాభా ఉంటే నిలబడింది ఎంతమంది, 12 మంది. 12 మందిలో మళ్ళీ ఒక ఆయన తప్పిపోయాడు, మరొక ఆయన చేర్చబడు. అంటే ఆయనకి దొరికింది ఎంతమంది, స్వచ్ఛమైన వాళ్ళు, శ్రేష్టమైన ఎంతమంది దొరికారు, 12 మంది. ఇప్పుడు 2 లక్షలు, 1,00,000, 2,000, 1000 మంది, లేదా 100 మంది, 10,000 మంది మా దగ్గర ఉన్నారంటే దాంట్లో ఎంతమంది వెళ్తారు అని అంటే అలాంటి వాళ్ళందరూ వీళ్ళండి. వాళ్ళని బట్టి ఏం చేసుకుంటారో, మీరు వ్యర్థమైన డంబపు మాట పలుకుచు. నిజం చెప్పిన వాళ్ళు ఏమంటారంటే మా సేవకుడి దగ్గర ఉన్న సంఘస్థులంతా మీ దగ్గర ఉన్నారంట. ఎందు గురించి, డంబం. వీరు డంబమైన మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారే. అంటే వీళ్ళకి ఎలాంటి దురాశలు ఉంటాయంట, శరీర సంబంధమైన దురాశలు. అసలు క్రైస్తవుడు ఉండకూడదు ఏంటిది, దురాశ ఉండకూడదు అని అంటే వీళ్ళకి ఏ దురాశలు అంటే శరీరంతో చేసే తప్పులు, అంటే శరీరంతో చేసే దురాశలు ఉన్నాయంట. శరీర సంబంధమైన దురాశలు గలవారే, తప్పు మార్గమందు నడుచువారిలో నుండి. అలా ఎక్కడ నడుస్తున్నారంట, తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరీ చేష్టలు చేత ఏం చేస్తారంట, మరల కొలుతున్నారు. వీళ్ళు పోకిరీ చేష్టలు చేత ఇతరులు ఏం చేస్తున్నారు, మరల కొలుతున్నారు. ఆమె భ్రష్టత్వముకు దాసులైండియు, అటు వారికి ఏళ్ళే దాసత్వం నుండి, ఏళ్ళే భ్రష్టత్వం నుండి ఒక వ్యక్తికి ఏం చేస్తారంటే మేము బాప్తిస్మం ఇస్తాం, ఒక వ్యక్తిని మేము రక్షించాము, ఒక వ్యక్తికి వాక్యం చెప్పాము, ఇతను మారాడు అని చెప్తే అసలు అబద్ధ బోధకుడి దగ్గర మారాడు అనే ఏ వ్యక్తి అని అనుకుంటే అది ఎంత మోసమో ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ మాట్లాడేశాడు, తామే భ్రష్టత్వం, ఇతనే అబద్ధంలో ఉన్నాడు,
ఇతనికే వాక్యం తెలీదు, ఇతని దగ్గర నీళ్లు లేవు, ఇతను పెనుగాలకు పట్టుకొని పో అలలుగా ఉన్న ఈ దగ్గర ఒక వ్యక్తి, నేను దాస్యత్వం నుంచి బయటకు వచ్చాను, నేను రక్షణ పొందాను, ఇతని దగ్గర వాక్యం నేర్చుకున్నాను, ఈ వాక్యం నేర్చుకుని నేను ఎదుగానంచే అది ఎంత హాస్యాస్పదం ఉంటుందండి. అదే అన్నాడు అక్కడ, తామే భ్రష్టత్వమునకు దాసులయుండి అట్టి వారికి స్వాతంత్రం ఇవ్వమని. ఎట్టి వారికి ఏలే దాశరేఖంలో ఉంటే కొంతమందికి ఏం చేస్తారంటే వీళ్ళు స్వాతంత్రం ఇత్తమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసులేకను కదా. వాడు ప్రభువును రక్షకుడైన, ఎవరంట? ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత. ఏ అనుభవం కావాలి? యేసుక్రీస్తుని కూర్చున్న అనుభవం కావాలి. కానీ వీళ్ళకి ఏమైపోతారంటే తల నెరిసిపోతున్నాయి, వయసు వచ్చేస్తుంది, కానీ వీళ్ళ దగ్గర కాళ్ళను బట్టి చూస్తే వీళ్ళు బోతకలు ఉండగలను, కానీ ఇంకా ఎలా ఉన్నారు వీళ్ళు? పాలు తాగాల్సిన కారణం ఏంటంటే వీళ్ళు ఎదగలేదు. కారణం వీళ్ళు ఎదగలేరు ఎందు గురించి అంటే వీళ్ళు ఎవరు అంటే కుక్కలు అని చెప్పేశాడు కింద మాట్లాడేస్తూ. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యం తప్పించుకున్న తర్వాత మన బాప్తిసంలో క్రీస్తు యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభువైన యేసుక్రీస్తు వారికి విశ్వాసం ఉంచి తండ్రి అయిన దేవుని మీద విశ్వాసం ఉంచి మనం ఏం చేస్తున్నాం? లోక మాలిన్యాన్ని ఏం చేసుకున్నాం? తప్పించేసుకున్నాం, విడిచిపెట్టేసి వదిలేసి బాప్తిసంలో ఏం చేసుకున్నాం? కడిగేసుకున్న తర్వాత కొంతమంది కుక్కలు తయారవుతారు. ఎలాంటి వారు చెప్పేశాడు. ఆ జ్ఞానం చేత యేసుక్రీస్తు వారి యొక్క అనుభవ జ్ఞానం వస్తే తప్పించుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో చిక్కుకోకూడదు కదా. చిక్కుకుంటున్నావు అంటే నువ్వు ఎవరంటే ఖచ్చితంగా కుక్క అనే సంగతి నువ్వు కూడా అర్థం. అంటే కుక్క అబద్ధ బోధకులే కాదు, కానీ బాప్తిసం పొందిన తర్వాత రక్షించబడిన తర్వాత మళ్ళీ లోకమాలిని ఎవరైతే అంటించుకుంటున్నారో వారిని కూడా కుక్కలతోనే పోల్చేశాడు. వాడు యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోకమాలను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి ఇంకా ఎవరైనా రహస్య పాపాలు జరిగిస్తున్నా, బాప్తిసం పొంది ఇంకా తప్పులు ఎవరైతే రిపీట్ చేస్తున్న వారు మీరెవరు అంటే పందులు, కుక్కలు అని చెప్పేశాడు. మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే ఏమైపోద్ది? మరీ చెడ్డదగును. వారు నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపడిన. చాలా మంది వాక్యాన్ని ఎరిగే వస్తారండి. ఎరిగి వచ్చిన తర్వాత ఇతను ఎంత చెప్పినా వాక్యం నువ్వు సరి చేసుకో, దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు, ప్రతి సందేశం నీకేని సువార్తికుడు ప్రతి సండే కానీ ఇలాంటి బైబిల్ తరగతిలో కానీ వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు చాలా మందికి వినపడదు. ఎందు గురించి? వాళ్ళు ఆల్రెడీ ఏ స్థితిలో వెళ్ళిపోయారనంటే లోకమాలిని తప్పించుకున్న తర్వాత కూడా మళ్ళీ దాన్ని జయించకుండా ఏం చేస్తున్నారు? మళ్ళీ దాంట్లో చిక్కుపడుతున్నారు. ఆ వ్యక్తికి ఇంకెంత చెప్పిన సందేశము, ఎంత పరిశుద్ధమైందని అతని వ్యక్తికి బోధించిన ఆ వ్యక్తి బ్రతకడు. కారణం ఏంటంటే ఆల్రెడీ ఏమైపోయాడు? తప్పిపోయాడు. అంటే తప్పిపోయిన వాడిని కూడా ఏమంటాడు దేవుడు? కుక్కలని మాట్లాడేశాడు. వారు నీతి మార్గం అనుభవంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే నువ్వు తెలుసుకోపోవడమే మంచిది అంటున్నాడు. తొలగిపోవటం కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియక ఉండిటే వారికి మేలు. దయచేసి మీరు మీ జీవితంలో ఇంకా అపవిత్రమేం చేస్తున్నా, అపరిశుద్ధంగా బ్రతుకున్నా, ఇంత విలువైన వాక్యం విన్న తర్వాత కూడా సీక్రెట్గా పాపం చేస్తున్నారు అంటే మీరెవరు ఖచ్చితంగా కుక్కలని సంగతి గుర్తుపెట్టుకోండి. అదే మాట్లాడేశాడు. ఆ మార్గం వారికి తెలియకుంటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టు కక్కేసిందని మింగేస్తుంది కుక్క. అలాగే చాలామంది కక్కేసిన పాపాన్ని లోకమాలిని కక్కేసుకున్న తర్వాత కడిగేసుకున్న తర్వాత కూడా మళ్ళీ దాంట్లో చిక్కబడుతున్నారని అంటే కనుక మీరు కుక్క సేమ్ అని అర్థం చేసుకోవాలా. కుక్క తన వాంతికి తిరిగినట్టు అడుగుబడిన పొంది బురదలు దొరుకుటకు మళ్ళీ నట్ట నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును అని చెప్పేశారు. కాబట్టి పంది ఎంత కడిగినా మళ్ళీ బురద అంటించుకుంటుంది. ఈ వ్యక్తిని క్రీస్తు రక్తంతో, పవిత్రమైన రక్తంతో, పరిశుద్ధమైన రక్తంతో, భూమి మీదకి వచ్చి ఏ పాపం లేకుండా ఉన్న ఆయన రక్తంతో కడిగితే మళ్ళీ పాపాన్ని అంటించుకుంటూ బ్రతుకుతున్నాడు అంటే కనుక ఈ వ్యక్తి ఎవరంటే పంది, కుక్క అని సంగతి ఎరగాలి. కాబట్టి కుక్కలో ఒకటి అబద్ధ బోధకులు అయితే, రెండు ఎవరో లోకమాలిని తప్పించుకొని మరలా వాటిలో చిక్కబడిన వారు, వాటిని జయించిన వారు ఎవరైతే ఉన్నారో వారు కుక్క, పంది అనే స్వభావంలో ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఎదుట లోకానుసారంగా అంటే మన దగ్గరకు ఆరాధనకు వస్తూ బాప్తిసం పొంది రక్షించబడి అతను వాక్యానుసారంగా బ్రతకలేని వ్యక్తులు ఉంటారు కదా సంఘంలో, వాళ్ళందరూ ఎవరంటే కుక్కలో, పందులు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ దగ్గర మీరు ఎంత వాక్యము బోధించినా, చెవిటోడు ముందు శంఖం ఊతే ఎంత ఉపయోగం ఉండదో, ఇలా బ్రతకలేని వ్యక్తి, లోపల కలిసిపోయిన వ్యక్తికి ఎంత వాక్యం చెప్పిన అతని వ్యక్తికి ఏమవుదో అది లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే అతని స్వభావం ఎవరు అంటే కుక్క స్వభావం, పంది స్వభావం సంగతి ఖచ్చితంగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం. సామెతల గ్రంథము 26వ అధ్యాయం అంటే మంచి మార్గాన్ని విడిచిపెట్టి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ ప్రాచీన స్వభావం వైపు చూసేవారు ఎవరే అంటే కుక్కలు అనే సంగతి ఖచ్చితంగా ఎరగవలసిన విషయం.
కాబట్టి అదే మాట్లాడేశాడు. సామెతలు 26 అధ్యాయము 11 వచనం చదువుదాం. 26:11 చదవండి. తన మూఢతను మరలా కనుపరుచు మూర్ఖుడు. తన మూఢత, చాలా మంది మూఢతను ఏం చేస్తారు, బాప్తిసంలో వదిలేస్తారు కదండి. ఆ స్వభావాన్ని, మూర్ఖ స్వభావాన్ని, ఈ మూఢతను వదిలేసి వస్తారు బాప్తిసం పొందిన తర్వాత. కాబట్టి వదిలేసిన ఆయన మరలా ఏం కనపరచకూడదు, మూఢతను కానీ మూర్ఖత్వాన్ని కానీ కనపరచకూడదు అన్నాడు అక్కడ. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు. నువ్వు మూర్ఖుడు ఉన్న వాళ్ళక చచ్చిపోయే గతంలో చేసిన తప్పుడు వలన అదే అన్నాడు అక్కడ. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానిని తిరుగు కుక్కతో సమాడు. కక్కేసిన కుక్క ఎంత ప్రమాదమో, వదిలేసిన స్వభావాన్ని, వదిలేసిన గత జీవితాన్ని మరలా ఎవరైతే అదే జీవితంతో బ్రతుకుతున్నారో వారు కక్కిన కుక్కతో సమానుడు, తిరుగు కుక్కతో సమానుడు అని చెప్పేశాడు. కాబట్టి కుక్కలు 2 రకాలు. ఒకటి అబద్ధ బోధకులు అయితే, ఆ అబద్ధ బోధకుల దగ్గర వాక్యాన్ని విని లోకంలో బతికేవారు ఎవరైతే ఉన్నారో, లోకం అంటే ఒకటి వాక్యం విని, దేవుని వాక్యాన్ని విని అనుభవజ్ఞానం తెలుసుకున్న తర్వాత కూడా లోకంలో కలిసి ఎవరైతే బ్రతుకుతున్నారో వారు ఖచ్చితంగా ఎవరంటే కుక్కలు అని చెప్పేశాడు. కాబట్టి పందులు ఎవరు అని అంటే కనుక పేతురు రాసిన 2వ పత్రిక 2:22 చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2:22లో ఒక సమాచారం తెలియజేశాడు. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది అంటే క్లీన్ చేసిన పంది, అంతే కదా. కడగబడిన పంది బుర్రలో దొరటకు మళ్ళినట్టును అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. అంటే కక్కేసిందాన్ని, కడిగేసుకున్న దాన్ని మరలా అంటించుకుంటూ బతుకుతున్నారు అనుకోండి, యెహోవాకమాలను అంటించుకుంటూ బతుకుతున్నారు అనుకోండి, ఆ వ్యక్తి ఎవరంటే పంది. యేసుక్రీస్తు కోసం ఏదైతే వదిలేసావో, యేసుక్రీస్తులా జీవించడం కోసం దేన్నైతే కక్కేసావో, దేన్నైతే వదిలేసావో మళ్ళీ దాన్ని అంటించుకుంటున్న వారు ఎవరనంటే పందులు అనే సంగతి ఎరగాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు అందుకోసం బాప్తిసంలో మనము గలతీయులకు రాసిన పత్రిక 2:20 వదిలేసిన తర్వాత మరలా వ్యక్తి బతకూడదు కదా, మరి బతుకుతున్నాడు అంటే ఎవరో పందే కదా, అదే చెప్పేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 2:20లో ఒక సమాచారం తెలియజేశాడు. నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను. సిలువేస్తే కనుక సిలువేసే వ్యక్తి మళ్ళా కనిపించకూడదు, అంతే కదా. అంటే గత జీవితాన్ని సిలువేస్తే కనుక వ్యక్తి మళ్ళీ కనిపించకూడదు, అదే అనేటు. నేను క్రీస్తు కూడా సిలువేయబడినా, ఇక నువ్వు జీవించేవాడినో నేను. అంటే పౌలు అనే వ్యక్తిలో ఏ వ్యక్తి చచ్చిపోయాడు, ఏ వ్యక్తి సిలువేయబడ్డాడంటే సౌలు అనే వ్యక్తి ఏం చేపడ్డాడు, సిలువేయబడ్డాడు, చనిపోయాడు. మళ్ళీ ఆ వ్యక్తి ఎందుకు కనపడుతున్నాడు అని అంటే కనిపించకూడదు, అదే అన్నాడు అక్కడ. ఇక నువ్వు జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి ఆయన నా కోసమే ప్రాణాన్ని నర్పించేసి ఆయన రక్తాన్ని కాచేసి ఆయన కొరకు నేను బ్రతకలేనా, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారు అందల విశ్వాసం వల్ల నేను ఏం చేస్తున్నాను అంటే, ఇలా జీవించే వ్యక్తి ఎవరు కాదు, పంది కాదు. ఇలా జీవించకుండా ఒక వ్యక్తి కడిగేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మురికి అంటించుకున్నాడు అనుకోండి, అతనే పంది అనే సంగతి ఖచ్చితంగా మనందరం ఎరగవలసిన విషయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎందుకంటే పందులకి భక్తి చేయడం తెలియదండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. 1:27 యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించటయు, యహలోక మాలిన్యం, యహలోకంలో ఏముంది, మాలిన్యం ఉంది, పాపం ఉంది, యహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడుకునిట ఏనే అని చెప్పేశారు. భక్తి అంటే ఏంటి, యహలోక మాలిన్యాన్ని తనకంటకుండా కాపాడమే భక్తి అని. అంటే చాలా మంది దాన్ని అంటించుకుంటూ తిరుగుతున్నారు అనుకోండి, మీరెవరంటే పందులు అనే సంగతి ఎరగాలి. కక్కేసిన దాన్ని మింగేసే వాళ్ళు కుక్క అయితే, కడిగేసుకున్న దాన్ని మరలా చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో పందులు. వీళ్ళిద్దరి దగ్గర ఏమి వేయకూడదని అంటే, పరిశుద్ధమైన వాక్యాన్ని కుక్కలు కట్టకూడదు, పందుల ముందు ఈ విలువైన స్వార్థను కానీ దేవుని వాక్యాన్ని ఏం చేయకూడదు, ముత్యాలు పెట్టకూడదు. అందుకోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు క్లియర్ కట్గా చెప్తున్నారు. చదువుదాం ఒకసారి మత్తయి సువార్త 7:6, మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. బ్రతుకుండగా చెప్పాడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఇవి ఇప్పుడు మనం ఎవరు పడతాల దగ్గర వాక్యం వేయకూడదండి, అదే మాట్లాడేసాడు. 7వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడి,
మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి అని చెప్పేసి. ఒకవేళ కుక్కలకు పెడితే ఏమవుతుంది, పందులు ఎదుట వేస్తే ఏమవుతుంది అని అంటే, వారి ఎదుట వేస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. అంటే అలాంటి వారి ఎదుట ఈ విలువైన వాక్యాన్ని పెడితే ఏమవుతుంది అని అంటే 23వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం. బుద్ధిహీనుడు వినగా మాట్లాడకుము అని చెప్పేశాడు. బుద్ధిహీనుడు వినగా మాట్లాడకుము, అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానం ఏం చేస్తాడంట, తృణీకరిస్తాడు. బుద్ధిహీనుడితో మనం మాట్లాడమే తప్పు. అతడు వింటాడు, అసలే వెండు. మీరు అబద్ధ బోధకులు కానీ, అల్ప విశ్వాసులు కానీ, నిజమైన సంఘం ఒకటే అని కానీ, నిజమైన బాప్తిస్మం ఒకటే అని కానీ, మీరు చేస్తున్న తప్పు అని కానీ చెప్పండి, వెంటనే బాగా చెప్పారండి అని వెంటనే అంగీకరించేతారు. వాళ్ళు ఎందుకు అంగీకరించారంటే అసలు బుద్ధిహీన అతని స్వభావం ఏంటి వీరికి ఖచ్చితంగా తెలియదు. చెప్పే వ్యక్తికి ఎవరికి చెప్పాలో కూడా వాక్యమో, ఎవరికి చెప్పకూడదో కూడా తెలియాలి. మనం ఏదైతే డిస్కస్ చేసి మన విలువైన సమయాన్ని పాడు చేసుకోకూడదు. అదే మాట్లాడాడు. బుద్ధిహీనుడు వినగా మాట్లాడుకోము, వినగా మాట్లాడుకోము, అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానాన్ని ఏం చేస్తాడు. ఎంత విలువైన వాక్యాలు అతని ఎదురేటినా వాక్యాలు ఎక్కువ చూపించేస్తున్నారండి అంటారు. ఎందుకు అలా? ఎవరంటే బుద్ధిహీనులు. అదే మాట్లాడేశాడు. అట్టివాడు నీ మాటలోని జ్ఞానం తృణీకరించును, పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలంలో నీవు చొరబడకమును అని చెప్పేశాడు. కాబట్టి బుద్ధిహీనుడు ఎదుట ఏం చేయకూడదు, వాక్యాన్ని మనం పెట్టకూడదు. పెడితే ఏం చేసుకుంటాడు, మన మాటల్లోని జ్ఞానాన్ని అతను ఏం చేస్తాడంటే తృణీకరిస్తాడు. కుక్కలు కెట్టండి విలువైన దాన్ని వెంటనే చేదరిస్తే తృణీకరిస్తాయి. అలాగే ఈ అబద్ధ బోధకులు కానీ, అల్ప విశ్వాసులకు కానీ మీరు వాక్యం పెడదాం అనుకోండి, ఇతను మారుద్దాము, ఇతను చెప్దాము అనుకుంటారు. అతడు మీ చెప్పే మాటలు అసలు రెక్లెస్ చేస్తాడు. ఎందుకంటే రెక్లెస్, ఇతను కేర్లెస్గా ఎందుకుంటున్నాడు అంటే కనుక ఇతనికి ఆ విలువైన లోపలికి వెళ్తాం. అతనికి ఎలా అంటే ఇష్టమో, కొద్దిసేపు సోమవారం నుంచి శనివారం వరకు ఇష్టానుసారంగా బతకడం ఇష్టం. ఇక్కడికి వచ్చేసి ఆదివారము నీ విలువైన రోజు, అసలు రోజే కాదనే పాట పాడడం ఇష్టం. అంటే పెదవులతో పాట పాడతాడు. మోసం హృదయము మోసకరంగా ఉంటుంది. ఇష్టానుసారంగా బతుకుతాడు. ఇష్టానుసారంగా బతికే వ్యక్తి సరిగా బ్రతకని చెప్పు, నచ్చుతుందా? నచ్చదో, రెక్లెస్. నువ్వు చెప్పవాలని అంటారు. ఎందు గురించి అంటే విలువైన దాన్ని ఎవరికో చెప్పాలి, ఈ బుద్ధిని చెప్పాలని దయచేసి మీరు ఎప్పుడూ ఆలోచించుకోండి. ఎందుకంటే బుద్ధిమంతులు చెప్పండి, వింటారు వాళ్ళు. వాళ్ళకి మీ జ్ఞానాన్ని కనపరచండి, వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళు. కానీ ఈ అపవిత్రులకి, అయోగ్యులకి, ఇష్టానుసారంగా బతికే వెళ్ళితే పరిశుద్ధమైన దాన్ని అడితే విలువ లేకుండా ఉంటారు. ప్రతి కార్యక్రమం మీరు ఏదైనా దైవ కార్యక్రమం చేస్తే సాతాను ఇంటర్ఫియరెన్స్ అనే కార్యక్రమాలు చేయకూడదు అంటే వీళ్ళకి నచ్చదు. ఎందు గురించి? దేవుని కార్యక్రమాలు చేస్తారు, ఆచారాలు పాటించకూడదు అంటే నచ్చదు. ఎందు గురించి వీళ్ళకి? ఎందు గురించి నచ్చదంటే కనుక ఇది లోక సంబంధమైనవి కావాలి, ఇటు దేవునివి కావాలి, ఇటు లోకంలోనూ బతకాలేలో, ఇటు దేవుని బతకాలనుకునే వారు ఎదుట విలువైన వాక్యాలను ఎదుటే ఏం చేస్తారు, వాళ్ళు తృణీకరిస్తారు. అదే అంటున్నారు అక్కడ. ఏమని? అట్టి వాడు నీ మాటలలో నీ జ్ఞానమును ఏం చేయను, తృణీకరించును అని చెప్పేశాడు. అదే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. మళ్ళా వాళ్ళకి ఆ వ్యక్తికి ఏమైపోతావు అంటే నిన్ను ద్వేషించేస్తాడు. 9వ అధ్యాయం. ఈనాడు మనం చాలామంది ద్వేషించడానికి కారణం ఏంటి? వాళ్ళ కుక్కలో మనం సరైనదని పెడుతున్న ఆహారం కలిగిన వారం. అదే మాట్లాడేశాడు. 9వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనంలో సమాచారం తెలియజేస్తున్నాడు. అపహాసకులకు బుద్ధి చెప్పేవాడు. అపహాసకులు ఎక్కడ కూర్చుంటారో చెప్పాడు కదా కీర్తన గ్రంథంలో. దుష్టులు ఆలోచన చెప్పున్నాడు ఒక, పాపులు మార్గ నిలువక. అపహాసకులు అంటే కొంతమందిని ఏం చేస్తారో వీళ్ళు బతకరో, కొంతమంది అపహాస్యం చేస్తారు. ఎవరో అపహాసకులకు బుద్ధి చెప్పేవాడు. రోడ్డు మీద ఒక అమ్మాయిని అలా ఏడిపించకూడదు కదా, అలా తీసేయకూడదు కదా, అలా అది నేరం కదా, అది నీ చెల్లినైతే నీ అక్కనైతే అలా చేస్తావని అంటే వాళ్ళకి ఉక్కు రసం బయటకు వచ్చేది. అంటే వేరే వాళ్ళు చేయొచ్చు కానీ వీళ్ళ ఇంట్లో స్త్రీని అంటే కనుక వీళ్ళు కోపం వచ్చేస్తుంది. కారణం అంటే వీళ్ళు ఎవరంటే అపహాసకులు. ఆ అపహాసకులు మనల్ని ఏం చేస్తారు? అపహాసకులకు బుద్ధి చెప్పేవాడు తనకి ఏం తెచ్చుకుంటాడో నిన్నది ఊరాడు వినడరా, ఆడికి ఎందుకు చెప్తున్నాడు, వేస్ట్, నీ టైం వేస్ట్. అలాంటి వాడికి బుద్ధి చెప్పడం వల్ల నీకు ఉపయోగం లేదని కొంతమంది కూడా మనం హెచ్చరిస్తారు. కారణం ఏంటి? బుద్ధిహీనుడికి కానీ అపహాసకుడు కానీ ఏం చెప్పకూడదు, మనం బుద్ధి చెప్పకూడదు. అదే మాట్లాడేశాడు. అపహాసకులకు బుద్ధి చెప్పేవాడు. చాలామంది ఇంకా అనుకుంటారు ఇష్టానుసారంగా తిరిగి కుర్రలను సరి చేద్దాం, ఎలా పడితే బలాదూరుగా తిరిగి ఇష్టానుసారంగా కామక్రియలు చేస్తున్న వారిని, ఆ మదమస్త్రాలతో నిండుకున్న వారిని, అపోహ యొక్క బానిసలో బ్రతుకుతున్న వారిని మనం మార్గం వాళ్ళకి చెప్దాం అనుకుంటే వాళ్ళు నువ్వు ఎంత చెప్పినా విలువైందని వినరో, మార్చుకోరు, వాళ్ళ బ్రతుకు మారదు. కారణం ఏంటంటే వాళ్ళు అపహాసకులకు బుద్ధి చెప్పేవాడు తనకే నింద. ఎందుకురా వాడికి నువ్వు చెప్పి నువ్వు అవమానపరుచుకున్నావు, నీకే నింద తెచ్చుకున్నావు అని అంటారు. ఎందు గురించి?
ఎవరు పడితే వాళ్ళ ఎదుట పరిశుద్ధమైనది, ముత్యములు, విలువైన వాక్యాన్ని వాళ్ళ ఎదుట వేయకూడదు, వాళ్ళకి చెప్పకూడదు. అదే మాట్లాడేశాడు. భక్తిహీనులను గద్దించేవాడు అంటే భక్తి లేనివాడిని మనం గద్దిస్తే ఉపయోగం ఉండదండి. అదే అన్నాడు అక్కడ. భక్తిహీనులను గద్దించేవానికి ఏం కలుగుతుంది? అవమానమే కలుగుతుంది. ఎవరు ఈడితో మాట్లాడడం కంటే ఎవరో 2 మాటలు ఇన్నేవాడికి చెప్పడం బెటర్ కదా. అసలు బుద్ధిహీనుని గద్దించకూడదు. ఎందుకంటే బుద్ధిహీనుడు ఎంత చెప్పినా మన మీద పగపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడే అనుకోండి, మీలో తప్పులు చేస్తున్నవారు ఉన్నారు అనుకోండి, నేను డైరెక్ట్గా మీకు చెప్పాను అనుకో, నేను చెప్పిన వెంటనే మీకు తగిలింది గుచ్చుకున్నారు అనుకో, సరి చేసుకున్నారు అనుకో, మీరు ఎవరు? బుద్ధిమంతుడు. అదే నేను చెప్పినప్పుడు ఇదిగో నాకే చెప్పాడు, నన్ను గురించి చెప్పాడు అని నొచ్చుకున్నవాడు ఎవడో? బుద్ధిహీనుడు. ఆ నొచ్చుకుని ఏం చేసుకుంటాడో? నా మీద పగపేయించుకుంటాడు. 2 అతను మారడు. ఒకనొక రోజు ఉగ్రతగా ఏమైపోతాడో? ఆహుతి విధంగా నీ కాఠిన్యమును, నీ మార్పు పొందును నీ హృదయమును అనుసరించి నీకు నీవే ఉగ్రత దినమందు ఏం చేసుకుంటావు? ఉగ్రతను సమకూర్చుకొని ఉన్నారని చెప్పాడు రోమపతి 2:5. కాబట్టి ఈ వ్యక్తి మారకపోవడం వల్ల, ఒక వ్యక్తిని పగపెట్టుకోవడం వల్ల ఒక వ్యక్తికి ఏం చేస్తాడు? నింద తెస్తాడండి. అదే మాట్లాడేశాడు. భక్తిహీనులను గద్దించేవానికి ఏం కలుగుతుంది? అవమానం. అంటే భక్తిహీనులు గద్దించకండి, వేస్ట్. అలా ఎంత చెప్పినా ఏం చేయరు, వినరు. భక్తిహీనులు గద్దించేవానికి అవమానమే కలుగును, అపహాసకుని ఏం చేయకము? గద్దెంపకము. గద్దించిన ఎడల వాడు నిన్ను ఏం చేయను? ద్వేషించును అని చెప్పేసి. చాలామంది అపహాసకుల్ని, మీరు మత్స్యశాఖలో ఉన్న విశ్వాసుల్ని, మత్స్యశాఖలో ఉన్న కుర్రోళ్ళని కానీ, మత్స్యశాఖలో ఉన్న కానీ అమ్మాయిలు కానీ ఇలా అబ్బాయిని కానీ హెచ్చరించండి. బాగా చెప్పావులే, నువ్వు వచ్చేసాడు నీతిమంతుడు, వచ్చేసాడు పరిశుద్ధుడు, ఏదైనా ఏదో వాకింగ్ చెప్పేస్తాడండి అని అంటారు. ఇందు గురించి వీళ్ళందరూ ఎవరంటే మనం వాళ్ళని సరిచేద్దామన్నా మనల్ని ఏం చేస్తారో అపాసులు. వీళ్ళు అంటారు, ఏమని అంటారు? మాకలాగే తిరిగినోడు ఇప్పుడు మారితే ఓర్చుకోలేరు ఈ అపాసులు. అపాసులు ఏం చేస్తారో, ఇప్పుడు మీరు మారండి, ఇది కరెక్ట్ కాదు, క్రీస్తు 2వ రాకడ వస్తుంది, మీరు సరి చేసుకుంటున్నానంటే బాగా చెప్తున్నావు అమ్మ బాబు, నువ్వు వెళ్ళాము వర్లకు మేము రావాలి అంటారు. అందుకోసం వీళ్ళు అపహాసకులు అన్నాడు. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్నేం చేయను? ద్వేషించును అని చెప్పేశాడు. కాబట్టి భక్తిని ఎదుట కానీ పరిశుద్ధమైనది కానీ, కుక్కలు ఎదుట కానీ పరిశుద్ధమైనది కానీ, పందులు ఎదుట పరిశుద్ధమైనది కానీ, ఈ భక్తిహీన ఎదుట పరిశుద్ధమైనది కానీ, బుద్ధిహీన ఎదుట పరిశుద్ధమైనది కానీ, అపహాసకులు ఎదుట పరిశుద్ధమైనది కానీ నేను దయచేసి పెట్టకండి. ఎందుకంటే నిన్ను ద్వేషిస్తారు, నిన్ను ఏం చేస్తారు? తృణీకరిస్తారు. అదే మాట్లాడేసాను. ఎందుకంటే ప్రభువు కూడా అనేక సందర్భాల్లో, యేసుక్రీస్తు వారు కూడా బ్రతుకున్న అన్ని సందర్భాల్లో అద్భుతాలు చేశాడా? చేయలేదు. ఎవరు ఎదుట చెయ్యాలో వారి ఎదుట అద్భుతాలు చేస్తాడో, వారి ఎదుట సూచనలు చేస్తాడో, వారి ఎదుట మహత్కాలు చేస్తాడు. కానీ మొత్తం రోడ్డు అంతా వెళ్తా ఆయన ఏం చేయడు? సూచక్రియలు మహత్కాలు. ఎవరు ఎదుట చెయ్యాలో కూడా ఆయన తెలుసు. అలాగే మనం కూడా ఎవరికి వాక్యం చెప్తే మారతారో, మనం చెప్పింది ఎవరు వింటారో, ఎవరు మార్చుకుంటారో, ఎవరు నేర్చుకుంటారో వాళ్ళ దగ్గర టైం కేటాయించాలే తప్పించి ఈ వేస్ట్ అపాసకుల దగ్గర, భక్తిని దగ్గర, కుక్కల దగ్గర మన టైంని ఏం చేయకూడదు, మనం పాడు చేయకూడదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు మారడం అనేది వాళ్ళకే ఇష్టం లేదు కాబట్టి వాళ్ళని హెచ్చరించి మనం ద్వేషించుకుంటారు, మన శత్రువు అవుతామే. కానీ వాళ్ళు ఎదుట మన టైని కానీ దేవుని వాక్యాన్ని కానీ దయచేసి వాళ్ళ ఎదుట దయచేసి పెట్టకండి. వాళ్ళు వినరు. ఎవరంటే ఈ భక్తిహీనులు, బుద్ధిహీనులు. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. క్రీస్తు ప్రభువు కూడా మౌనంగా ఎందుకున్నారంటే ఆయన ఎవరు ఎదుట చేయాలని తెలుసు. మనకి తెలియట్లేదు. ఎందుకంటే ఎవరు పడతాలో వాక్యం చెప్పేది అనుకుంటాం మనం. 7వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకుడి, మీ ముత్యములను పందులు ఎదుట ఏం చేయకండి? వేయకుడి. ఒకవేళ వేస్తే ఏమవుద్ది? కంటిన్యూస్ మాట్లాడేశాడు. వేసిన ఎడలా అవి ఒకవేళ వాటిని ముత్యాలను ఎవరైనా కాళ్ళతో తొక్కుతారండి? ఒక 10 రూపాయలు పడిపోతేనే, ఒక 100 రూపాయలు పడిపోతేనే, ఒక భౌతికమైన డబ్బు కింద పడిపోతేనే కాళ్ళకి తగిలితేనే దండం పెట్టేసుకుంటారు, కళ్ళకి అద్దేసుకుంటారు, తీసుకు వెంటనే దులిపేసుకుని జోలో పెట్టేసుకుంటారు, చాలా దాస్తారు భద్రంగా. దేన్ని? ఒక నోట్ని. అంటే ముత్యాల్ని కుక్కలు ఎదుట ఎవడైనా వేస్తాడా? నిజంగా ఎవరు అసలు బుద్ధి ఉన్నవాడు ఎవరైనా కుక్కలు ఎదుట వేస్తాడా? మరి మనం ఎలాంటి వాళ్ళు కుక్కలుగా భావిస్తారు లేదు కాబట్టి ఎవరు ఎదుట పడితే వాళ్ళు ఏం చేస్తున్నాం? ఈ విలువ ఎంత పరిశుద్ధమైన గ్రంథాన్ని, పరిశుద్ధమైన వాక్యాన్ని కుక్కలు ఎదుట దయచేసి వేయకండి అని చెప్పేశాడు. అదే అన్నాడు అక్కడ. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని ఏం చేస్తాయంట? మన విలువైన వాక్యాన్ని ఎట్టేసిన కాళ్ళతో తొక్కెళ్ళిపోతారు. ఎంత రియాలిటీగాను వాక్యం చూపించినా, లేఖనాలు చూపించినా, ఇదే నిజమని చెప్పినా సరే లేఖనాలతో దాన్ని తొక్కేసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుడు ఒకరోజు నేను లెక్క అడుగుతాడు. ఎందు గురించి అంటే వాళ్ళు ఎదురు నువ్వు ఎందుకు ఇలాంటి విలువైన వాక్యాన్ని వేసావు, విలువైన వాక్యం అలాంటి వాళ్ళకి ఎందుకు చెప్పావు అని అంటాడు. అదే అన్నాడు అక్కడ. అవి ఒకవేళ వేసిన ఎడల
వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని ఏం చేస్తాయంట చీల్చి. పందుల ముందు మనం వాక్యం ముత్యాలు వేసిన, కుక్కల ముందు ముత్యాలు వేసిన అవి తొక్కేయడం ఒక తప్పు అయితే, తొప్పేయడం కాకుండా మనల్ని అవి ఏం చేస్తాయంట చీల్చేస్తాయి. అంటే మనల్ని నాశనం చేయాలని లేదా మన పతనాన్ని కోరుకునేలాగా వాళ్ళు ఏమవుతారు, తయారవుతారు. వాళ్ళకి బుద్ధి చెప్పినందుకు మనం ఏమైపోతాం, వాళ్ళకి శత్రువులు. ఈనాడు చాలామంది వాక్యానుసారంగా సరి చేసుకోలేని వ్యక్తికి వాక్యానుసారంగా హెచ్చరించే సువార్తికుడు ఎప్పుడు ఏమవుతాడు, శత్రువే అవుతాడు. అందుకోసమే పందులు ఎదురెడితే విలువైన దాన్ని ఎట్టినందుకు హత్తుకోవాల్సిన వారు, మార్చుకోవాల్సిన వారు ఏం చేస్తున్నాయంటే పందులు చీల్చేస్తున్నాయంటే వాళ్ళు. అలాగే మనల్ని కూడా వీళ్ళు నాశనం చేస్తారు. ఎందు గురించి అంటే మనం ఎవరు పడితే వాళ్ళ ఎదుట ఈ విలువైన దాన్ని, విలువైన వాక్యాన్ని, పరిశుద్ధమైన వాక్యాన్ని, నిర్మలమైన వాక్యాన్ని, స్వచ్ఛమైన వాక్యాన్ని, పవిత్రమైన వాక్యాన్ని కుక్కలు ఎదుట, పందులు ఎదుట, భక్తిహీనులు ఎదుట, అపాసకులు ఎదుట, బుద్ధిహీనులు ఎదుట ఏం చేయకూడదు, వేయకూడదు, పెట్టకూడదు. వాళ్ళకి అసలు ఆ విలువైన దాన్ని ఆహారాన్ని పెట్టకూడదు వాళ్ళకి. ఈ సంగతి ఖచ్చితంగా మనం అందరూ ఎరగాలి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తులు కూడా వాక్యాన్ని తృణీకరించే వారి దగ్గర, అంగీకరించిన వారి దగ్గర నుండి దూరం వెళ్ళిపోయారండి. వాళ్ళు అంగీకరించిన వాళ్ళకి, వాక్యం తృణీకరించిన వాళ్ళకి అపోస్తులు వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ దగ్గర టైం వేస్ట్ చేయలేదు వాళ్ళు. అపోస్తుల 13వ అధ్యాయం 46వ వచనం. 13వ అధ్యాయము 46వ వచనం నుంచి చదువుతాం. అపోస్తుల 13వ అధ్యాయం 46వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లా అనేది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. దేవుని వాక్యం మీకు చెప్పడం ఎలాంటిదంట, ఆవశ్యకమే. అయినను మీరు దాన్ని ఏం చేశారంట, త్రోసివేశారంటే. త్రోసివేసే దగ్గర వాక్యం ఎందుకు కట్టాలండి? మనం దాన్ని హత్తుకునే వాళ్ళు ఎదుట, దాన్ని పాటించే వాళ్ళ దగ్గర, దాన్ని మాకు కావాలండి, మీరు మాకు చెప్పాలండి, మళ్ళీ రండి, మేము నేర్చుకుంటామండి, మేము మార్చుకుంటామని వాళ్ళ దగ్గర అట్లా వాక్యం గుర్తుపెట్టుకోండి. తృణీకరించే వాళ్ళ దగ్గర, త్రోసివేసే వాళ్ళ దగ్గర కాదు. అదే అన్నాడు అక్కడ. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లా అన్నది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. అయినను మీరు దాన్ని ఏం చేశారు, తోసివేసిరి, మిమ్మల్ని మీరే నిత్య జీవనకి ఏం చేసుకున్నారు, అపాత్రులుగా ఎంచుకొని చున్నారు. కనుక ఈదుగో మేము అన్నిజలు ఎదుకో అని మీరు తృణీకరిస్తున్నారు కాబట్టి మేము వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, అన్నిజల దగ్గరికి వెళ్తాం. వాళ్ళు తృణీకరించే వాళ్ళ దగ్గరికి కాకుండా ఈనే వాళ్ళ దగ్గరికి, ఇంకా దేవుని ఎరగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పడం చాలా ఉపయోగకరం. అదే మాట్లాడేశాడు. ఇది కనుక ఇదిగో మేము అన్నిజల దగ్గరికి వెళ్ళిచున్నాము. ఏలి అనగా నీవు భూదిగంతల వరకు రక్షణార్థంగా ఉన్నట్లు నేను అన్యజనులకు వెలుగుగా ఉంచున్నాను అని ప్రభు మాకేం చేశాడు, ఆజ్ఞాపించమని అని చెప్పేశాడు. ఆయన ఆజ్ఞాపించాడు ఎవరికి, నువ్వు అన్యజనులకి. ఎందుకంటే యూదులు తృణీకరిస్తే నువ్వు ఎవరి దగ్గరికి వాళ్ళు వాక్యం చెప్పాలి, అన్యజనులు. ఎందుకంటే తృణీకరించే వాళ్ళ దగ్గర, త్రోసివేసే దగ్గర వాక్యం చెప్పకూడదు, మనం గుర్తుపెట్టుకోండి. అదే అపోస్తలుల 18వ అధ్యాయం. మనం ఏమనుకుంటామంటే తృణీకరించే వాళ్ళకి వాక్యం చెప్పేద్దాం, వాళ్ళకి సభలు పెడదాం, వాళ్ళకి మీటింగ్లు పెడదాం, ఎంత ఖర్చు అయినా పర్లేదు, వాళ్ళు మార్చుదాం అనుకుంటారు. కుక్కలకి ఎంత వేసినా ఉపయోగం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అపోస్తలుల 18వ అధ్యాయం 7వ వచనం. 18వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూసు అని ఒకరి ఇంటికి వచ్చును. ఎవరింటికి వెళ్ళాలి మనం? భక్తి గల వారి దగ్గరికి వెళ్ళాలండి, భక్తిహీనుల దగ్గరికి కాదు. అదే మాట్లాడేశాడు. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూసు అని ఒకరి ఇంటికి వచ్చును. అతని ఇల్లు సమాజ మందిరం ఏం చేసి ఉండెను, ఆనుకుని ఉండెను. అంటే త్రోసివేసిన వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళలేదు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళారు, భక్తి పరులైన తీతు యూసు అని ఒకరి ఇంటికి వచ్చారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే భక్తి పరుల దగ్గరికి వెళ్ళాలి, కానీ భక్తిహీనుల దగ్గర మనం ఏం చేయకూడదు, టైంని పాడు చేయకూడదు. దయచేసి గుర్తుపెట్టుకుని. ఎందుకంటే భక్తిహీనులు మీటింగ్లు పెడదాం, పైన మైక్ ఎడదాం, శుభ్రంగా బాకాలు ఎడదాం, వాళ్ళకి వాకింగ్ చెప్దాం, వాళ్ళు మారేలా చేద్దాం అని అంటే చేసినా ఏముండదు, అంటే అవుతుంది, కానీ చేసినా ఏముండదో ఉపయోగం. కారణం ఏంటంటే మారే వ్యక్తి మన సందేశం ఎక్కడ ప్రకటించబడుతుందో, ఎక్కడ వింటున్నామో, ఎక్కడ నేర్చుకుంటున్నారో అన్నీ తెలిసైనా రాలేకపోతున్నారంటే ఆ వ్యక్తులు ఎవరు, భక్తిహీనులు, పందులు, కుక్కలని సంగతి ఎరగాలి. ఎందుకంటే అపోస్తులు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర టైం పాడు చేయలేదు వాళ్ళు. అపోస్తలుల 16వ అధ్యాయం. అపోస్తలుల 16వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు లూదియ అను దైవభక్తి గల స్త్రీ వినిచుండెను. ఆమె ఓదారంగా పొడుగును అమ్ముకుని తొలితేర పట్టణస్తురాలు. ఆమె హృదయం తెలిసిన కనుక పౌలు చెప్పిన మాటలు ఏం చేసింది, ఇవిడి లక్ష్యం ఉంచింది. త్రోసేసే వాళ్ళ దగ్గర కాదు, లక్ష్యం ఉంచే వాళ్ళు ఇంటికి వెళ్ళాలి, లక్ష్యం ఉంచే వాళ్ళకి వాక్యం చెప్పాలి. అదే అన్నాడు అక్కడ. లక్ష్యం ఉంచెను ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను చూడండి చాలా జాగ్రత్తగా, ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే, ప్రభువునందు విశ్వాసం కలదానని ఎంచితే
నా ఇంటికి వచ్చునని వేడుకొని మమ్మును బ్రదర్ మా ఇంటికి ఖచ్చితంగా రండి, వాక్యం చెప్పండి, మీ వాక్యం మేము వినాలని కోరుకుంటున్నాం, మీ వాక్యం మాకు కావాలని. ఎందుకంటే ఇంత కల్తీ అయిన ప్రపంచంలో ఇంత స్వచ్ఛమైన వాక్యం ఉంది, ఇప్పుడు దాకా మేము తెలుసుకోలేకపోయాం, చాలా టైం పాడు చేసామనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పండి. అంతేగాని తోసేసే దగ్గరికి, నిన్నే అపాసం చేసే దగ్గరికి, నీ నాశనాన్ని కోరుకునే దగ్గరికి దయచేసి మీరు ఈ విలువైన వాక్యాన్ని వదిలేదా వేయకండి. ఎందుకంటే అవి పందులు కుక్కలు కాబట్టి. బైబిల్లో నువ్వు చేసే కార్యక్రమాలు లేవు, పండగలు లేవు, ఇది లేదు అది లేదంటే నిన్నే దోషిగా, నిన్నే అపరాధిగా, నిన్నే శత్రువుగా భావించి సమాజం కూడా చిత్రీకరించే వాళ్ళు ఉంటారు చాలామంది. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు మాట మీకు మైండ్లో ఉంటే కనుక ఎవరి ఎదుట ముత్యాలు పెట్టాలో, ఎవరికి పరిశుద్ధమైన పెట్టాలో మీకు అర్థమైపోతుంది. అపోస్తులు కూడా ఇలాంటి త్రో చేసే వాళ్ళ దగ్గర టైంపాస్ చేయలేదు. భక్తి గల వారి దగ్గర, లక్ష్యం ఉంచేవారి దగ్గర, వినేవారి దగ్గర, నేర్చుకునేవారి దగ్గర టైము ఉపయోగించారే కానీ నేర్చుకునే దగ్గర అపోస్తులు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వినని వారి దగ్గర ఏం చేస్తారు, తమ పాత ధూళి కూడా వదిలేసి వచ్చేస్తారు. ఇక్కడ పాత ధూళి ఒక రోజు ఏం చేస్తుంది, సాక్ష్యం ఇస్తుంది. అందుకోసమే మనం ఎవరి ఎదుట విలువైందని పెట్టాలో, ఎవరి ఎదుట పెట్టకూడదో తెలిస్తే కనుక మన విలువైన సమయము పాడవదు. 2, ఆ విలువైన వాక్యాన్ని ఎవరి ఎదుట పెట్టాలో కూడా మనకి అర్థమవుతుంది. అందుకోసం చెప్పేశాడు. వచ్చాడు అడిగి మత్తయి 7:6, మత్తయి 7:6 7:6 పరిశుద్ధమైనది కుక్కలకా అని అంటే కుక్కలకి వేయొచ్చా, వేయకూడదు. అదే మాట్లాడేశాడు. పరిశుద్ధమైనది కుక్కలకే పెట్టకండి. కుక్కలు ఏంటంటే వ్యర్థాలు తింటే, ఇష్టం వచ్చిన దాన్ని తింటే, మనం తినేసి మిగిలిపోయిందని తింటాయి. వాటికి ఎంత మంచి దాన్ని పెట్టినా అవి ఏం చేస్తాయి, చేదరిస్తాయి. అదే అన్నాడు అక్కడ. పరిశుద్ధమైన కుక్కలు పెట్టకూడి మీ ముత్యములను పందులు ఎదుట, మీ ముత్యములను ఏం చేయకండి, మీ ముత్యములను పందులు ఎదుట. బాబు నువ్వు అబద్ధ సంఘంలో ఉన్నావు, మత శాఖలో ఉన్నావు, నీ క్రీస్తు సంఘంలోకి రా, సరైన సంఘంలోకి రా. ఇదే సంఘమే నిత్య జీవం తీసుకెళ్తుంది, పరలోకానికి మార్గం మీదే, లేదంటే నరకానికి వెళ్తావు లేదా పాతాళానికి వెళ్తావు అని చెప్పిన రెక్లెస్గా తృణీకరించేవారు, నేను విసర్జించేవారు, ద్వేషించేవారు ఎవరైతే ఉన్నారో వారి ఎదుట ఇలాంటి విలువైన సంగతుల్ని దయచేసి పెట్టకండి. పెట్టకుడి అన్నాడు, ముత్యాలని పందులు ఎదుట వేయకుడి. కాబట్టి పందులు ఎవరు అర్థమైంది, కుక్కలు ఎవరు అర్థమైంది, ముత్యాలు ఏంటి అర్థమైనవి, పరిశుద్ధమైనది ఏంటో అర్థమైంది. కాబట్టి మీరు దయచేసి ఎక్కడి నుంచి అయినా ఎవరు పడతారు ఎదుట మీరు ముత్యాలు వేయకండి, పరిశుద్ధమైన దాన్ని వారికి పెట్టకండి. వినేవాళ్ళకి పెట్టండి, తినేవాళ్ళకి పెట్టండి, గ్రహించే వాళ్ళకి పెట్టండి. కానీ మీ సమయాన్ని కానీ మీ విలువైన వాక్యాన్ని కానీ ఎవరు పడతారు దయచేసి పెట్టకండి.